ప్రాన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి, పచ్చిమిర్చి 4. నేను వచ్చేసి ఒక 1 కేజీ పచ్చిరొయ్యలు తీసుకున్నాను. సో అవి క్లీన్ చేసేస్తే మనకు ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయండి పచ్చిరొయ్యలు. దీంట్లో ఫస్ట్ నేను శుభ్రం చేసుకుని అట్లా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఏమో కారం వేసుకున్నానండి. అలానే 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కలిపి పెట్టేసుకుందామండి. శుభ్రంగా కలిపేసి పెట్టేసుకుందాము పక్కన. ఇప్పుడు ప్రాన్ కర్రీకి మసాలా పేస్ట్ తయారు చేస్తామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 2 ఇలాచీ తీసుకున్నాను, అలాగే లవంగాలు ఒక 8 తీసుకున్నాను, దాల్చిన చెక్క 1, అలాగే జీలకర్ర 2 టీ స్పూన్స్ తీసుకున్నానండి. అలాగే ధనియాలు వచ్చేసి 4 టీ స్పూన్స్ తీసుకున్నాను ధనియాలు. నెక్స్ట్ వచ్చేసి గసగసాలండి. గసగసాలు ఒక 3 to 4 స్పూన్స్ అయితే తీసుకున్నానండి గసగసాలు. ఏ కర్రీకైనా సరే ఈ మసాలాలు పేస్ట్ చేసేస్తే కర్రీస్ చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం ఏ కర్రీలో అయినా సరే పచ్చి కొబ్బరి వేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అనేది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మసాలా పేస్ట్ చేసేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ మీద పెట్టానండి. అది హీట్ అయింది. నెక్స్ట్ దీంట్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నానండి. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో నేను 3 to 4 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాము. సో ఈ ఆనియన్స్ కొంచెం త్వరగా మగ్గిపోవడానికి కొంచెం అయితే నేను సాల్ట్ వేస్తాను. ఆల్రెడీ మనం ఇందాక పచ్చిరొయ్యల్లో వేసుకున్నాం కదా. సో దీంట్లో అయితే కొంచెం ఉప్పు వేసానండి నేను. ఉప్పు వేసుకుని కలిపేసుకుందాం శుభ్రంగా. అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి కాబట్టి దీంట్లో ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలిపేసుకుందాము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయింది, మంచి స్మెల్ వస్తుందండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ ఇందాక పసుపు, కారం, ఉప్పు కలిపి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదండి, అవి వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. సరే బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందామండి. సో ఒకసారి మూత తీసి కలిపి చూద్దామండి. చూడండి దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది కదా. సో ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీని బాగా. ఇప్పుడు దీంట్లో మనం మసాలాలు పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసేసుకుందాము. ఆ పేస్ట్ వేసేసుకుని బాగా కలిపేసుకుని వాటర్ అయితే పోసేసుకుందాము దీంట్లో. దీంట్లో తగినన్ని నీళ్లు పోసేసుకుని మనం మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ఒక 2 minutes అయితే నేను ఉంచాను. సో మసాలా కూడా కొంచెం మగ్గితే బాగుంటుందని చెప్పి మసాలా వేసి ఒక 2 minutes ఉంచేసానండి. ఇప్పుడు బాగా కలిపేసుకుని సరిపడినన్ని వాటర్ పోసేసుకుందాము. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీకనే కాదు, ఏ కర్రీకైనా సరే నేను చెప్పిన మసాలాలు వేసుకుని కర్రీ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి కర్రీస్ అన్నీ కూడా. సో ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుందాము.
ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దామండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం. మనం వేసిన ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. సో నాకైతే అన్నీ కరెక్ట్గానే సరిపోయినాయండి. కొంచెం ఉప్పు పడుతుంది అనిపిస్తుంది. సో కొంచెం ఉప్పు వేసేసుకుని కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మరి హైలో పెట్టేసుకోవద్దండి, ఎందుకంటే కొబ్బరి వేసాం కదా. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కొబ్బరి వేసాం కాబట్టి త్వరగా మాడిపోతుంది, కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మ్యాక్సిమం. సో ఇప్పుడు కలిపేసుకుంటున్నానండి మళ్ళీ. ఇది కొబ్బరి వేసాం కదా, ఎక్కువ అడగంటే వస్తుంది, మాడుతుంది, అందుకనే కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడైతే మన కర్రీ ఆయిల్ అయితే పైకి తేలిపోయింది కదండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను కొత్తిమీర వేసుకుంటున్నాను కర్రీలో. సో మన ప్రాన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో, గ్రేవీ చాలా బాగుంటుందండి. గ్రేవీ కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి, చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.